తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ నాయి బ్రాహ్మణుల గురించి ఎంత చెప్పినా, ఎంత మేలు చేసినా, ఎన్ని రకాల సేవలు చేసినారు అంటే మా వృత్తులు వాయిద్య కళాకారులు, తర్వాత డాక్టర్ వృత్తి, తర్వాత హెయిర్ కటింగ్ క్షౌర వృత్తి, తర్వాత మా అమ్మల్ని కూడా మంత్రసాని వాళ్ళు చేసి డెలివరీ చేసేవాళ్ళు. ఏ కులం చేయని 4 వృత్తులు ఈ కులం చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. కానీ ఈ రోజు వరకు నాయి బ్రాహ్మణులకు ఎటువంటి కూడా ఆదరణ లేదు. గత ప్రభుత్వము ఇంతకు ముందు తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో నాయి బ్రాహ్మణుల బతుకులు బాగుపడతాయని చాలా సంతోషపడ్డాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఒకటి కూడా నెరవేరలేదు. ఆశల పల్లికలో ఉపయోగం. మా మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరైతే చేసినా, మంత్రాలు చేసినా, చేతబడులు చేసినా నాయి బ్రాహ్మణులే అంటున్నారు. దానికి తోడు కులం గురించి చెడ్డగా మాట్లాడడం. నిన్నగాక మొన్న, ఇంతకుముందు కూడా వరంగల్ చిన్న పాపని కూడా రేప్ చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ఇబ్రాహీంపట్నంలో కూడా జరిగింది. 8 ఏళ్ల అమ్మాయిని మరి మీరు చూసినట్టయితే నర్సింహ అనే వ్యక్తి అయితే రేప్ చేయడం జరిగింది. నేనేమంటున్నా, ఇంత అన్యాయము, మరి ఇట్లాంటి పరిస్థితి మనకు ఈ నాయి బ్రాహ్మణులకే అన్యాయం జరుగుతుంది. నేను పదే పదే చెప్తా ఉన్నాను, నాయి బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఏ విధంగా ఉందో మాకు ఒక అట్రాసిటీ కావాలి అని చెప్పి నేను కోరడం జరిగింది. అదేవిధంగా చట్టసభలలో కానీ ఎక్కడ అవకాశం లేదు. గత ప్రభుత్వము ఎమ్మెల్సీ ఇస్తాను ప్రకటించడం జరిగింది, అది కూడా రాలేదు. ఆ తర్వాత నవీన క్షౌరక్షాలలో 25,000 ప్రకటించిండు, అది కుదరలేదు. ఇప్పటి వరకు ఒక్క నవీన క్షౌర కాలేదు. కళ్యాణ కట్టల్లో ఉద్యోగం 100% ఇప్పిస్తున్నాను అప్పుడే మరి సిఎస్ చెప్పి బ్రాహ్మణులు చాలా బాధలు ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉంది. గత ప్రభుత్వం చేసిన ఆయనకు తెలుసు. ఇంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, అప్పుడు కూడా విన్నపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గౌరవ పెద్దలు, ఎందుకంటే అతను చిన్న స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ ఇండిపెండెంట్ గా గెలిస్తే ఆ బాధ ఏందో ఆయనకు తెలుసు. జెడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, ఎంపీ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు అంటే ముఖ్యమంత్రి గారు చిన్న స్థాయి నుంచి చిన్న వాళ్ళని చూసుకుంటూ వచ్చింది కాబట్టి ఆయనకు అన్ని కష్ట సుఖాలు తెలుసు. నాయి బ్రాహ్మణులై దయచేసి మేము అందరం కోరేది ఏంటంటే, కనీసం రేవంత్ గారు ప్రభుత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మరి ఈసారన్నా నాయి బ్రాహ్మణులకు మేలు జరగాలని మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కనీసం ఇప్పుడన్నా కూడా మాకు చట్టసభలలో అవకాశం ఇవ్వాలి, కార్పొరేషన్ లో అవకాశం ఇవ్వాలి. మా బడ్జెట్ పెట్టి మనకి ఫెడరేషన్ ని కార్పొరేషన్ గా మార్చి ఒక 1000 కోట్ల బడ్జెట్ ఇస్తే నాయి బ్రాహ్మణులకు, సొసైటీలకు నాయి బ్రాహ్మణుల ద్వారా అందించిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా అట్రాసిటీ కేసు ఈ మధ్య ఈ వృత్తి దోచుకోవడం ఎక్కువైంది. నాయి బ్రాహ్మణులకు ఏదైతే వృత్తి కావాలన్నామో రజకులు వృత్తి చేసుకునే ఒక జీవో కాపీ ఇచ్చింది. ఈ రోజు మనం ఇంకా అడుగుతూనే ఉన్నాము. పక్క తెలుగు రాష్ట్రంలో మరి వాళ్ళకు కుల దూషణ గురించి ఏదైతే మనం అట్రాసిటీ అడుగుతున్నామో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణకట్టులో మనం ఉద్యోగులతో కళ్యాణకట్టులో సేమ్ అక్కడ ఇచ్చేసి, తద్వారా ప్రతి ఎండోమెంట్ గుడ్లో, అంటే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ లో 1180 గుళ్ళు ఉంటే అలా ఒక గజెట్ తీసి ప్రతి గుడిలో నాయి బ్రాహ్మణుడు ఒక మెంబర్ ఉండాలని చెప్పి వాళ్ళు ఒకటి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో కూడా మరి బోర్డు మెంబర్ని నాయి బ్రాహ్మణ్ని మొన్న ఫస్ట్ టైం నియమించడం జరిగింది. అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ప్రతి సంవత్సరము వాళ్ళ డెవలప్మెంట్ కోసం వృత్తి చేసే నాయి బ్రాహ్మణులకు 10,000 ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. దయచేసి మనం పక్కా తెలుగు రాష్ట్రంలో ఇన్ని ఇంప్లిమెంట్ అయిపోయినాయి.
మన రాష్ట్రంలో గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరీ న్యాయ బ్రాహ్మణ సంఘం ద్వారా రిపీట్ చేస్తున్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేశారనే నమ్మకం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని ఈ వాయిస్ ఆఫ్ తెలంగాణ ద్వారా తెలియజేస్తూ, ఈ ఛానల్ వారికి కూడా అట్టడుగున ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులతో పాటు అన్ని కుల సంఘాలు కానీ నిరుపేదల గురించి చొచ్చుకోపోయి వాళ్ళ వాయిస్ తీసుకుంటున్న మా జగదీష్ గారికి కూడా ధన్యవాదాలు తెలిపిస్తూ, ముఖ్యమంత్రికి ముఖ్యంగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై నాయ్.